హాయ్ ఫ్రెండ్స్, ఇది నా కొత్త డిజైన్ ఫ్రెండ్స్. కొత్తది అంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన డిజైన్ ఫ్రెండ్స్. చూడండి, ఈ డిజైన్ అంతా నేనే డ్రా చేసుకున్నాను, ఓన్గానే చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్ ప్యాటర్న్ కొంచెం హెవీగా తీసుకున్నాను, థిక్గా. చూడండి, ఇలాగా మొత్తం 5 లైన్స్ తీసుకున్నాను. మిడిల్లో పెద్దది ఇచ్చాను ఫ్రెండ్స్. మీకు ఈ లైన్స్ అనేది ఆల్రెడీ వచ్చు కదా, అందుకే మీకు ఇది చూపించలేదు, తెలుసు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రౌండ్ తీసుకున్నాను, దాన్ని ఇలా ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఈ డిజైన్ ఎలా కుట్టాలో ఇప్పుడు చెప్తాను, చూడండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. మగ్గం వర్క్ క్లాసెస్ కానీ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ నా ఛానల్లో, ఒకసారి చూడండి. చూసి మీకు వీడియోలు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మగ్గం వర్క్ క్లాసెస్ ఫ్రెండ్స్ ఈజీగా సింపుల్గా అర్థమయ్యేలాగే చెప్పాను ఫ్రెండ్స్. ఒకసారి క్లాసులోకి వెళ్ళి చూడండి, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు. ఫస్ట్ ఇలాగా తీసుకోవాలి మనము ఫ్లవర్ కుట్టుకోవడానికి. తర్వాత మిడిల్లోది కాకుండా చుట్టూ 6 వచ్చేలాగా కుట్టుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడు ఫ్లవర్ లుక్ బాగుంటుంది. ఇవి ముత్యాలు ఫ్రెండ్స్, ఇవి 2 mm బీడ్స్, 2 mm సైజు ముత్యాలు అన్నమాట. చూడండి, ఇలా కుట్టుకుంటే ఫ్లవరు ఎలా ఉందో మీకు అర్థమవుతుంది కదా. ఫ్లవరు ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నేను ఈ ఫ్లవర్స్ చాలామంది వేయించుకున్నారు నా దగ్గర. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్లవర్స్ పూర్తయిపోయిన తర్వాత షుగర్ బీట్స్తో ఈ లైన్ ఉంది కదా, ఇది ఫినిష్ చేసుకోవాలి. ఇలాగా షుగర్ బీట్స్తో ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇలా లైన్ వేసుకున్నాక మళ్ళీ ఇక్కడ సేమ్ షుగర్ బీట్సే తీసుకొని ఇలా పెట్టుకోవాలి.
ఇలాగా లైను షుగర్ బీట్స్తో తీసుకున్నాక ఇలా ముడేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా పైకి తీసుకొని ఫ్లవర్కి పై వైపున పైకి తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, తీసుకున్నాక ఇవి ఉంటాయి కదా గ్లాస్ బీడ్స్, వీటితో ఒక 3 చొప్పున తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవాలి లైన్ లాగా. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి సేమ్ ఇందాకట్లాగే మళ్ళీ 3 తీసుకొని ఇలా కిందికి పెట్టాలి. చూడండి, ఇలాగా ఒక 3 టైమ్స్, అంటే 3 లైన్లు వచ్చేలాగా పెడితే ఫ్లవర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, లీఫ్ వచ్చేస్తుంది. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మొత్తం కుట్టుకోవాలన్నమాట. ఇలాగా మనము 3 చొప్పున తీసుకొని 3 లైన్లు వేసుకుంటే ఒక లీఫ్ వచ్చేస్తుంది చిన్నది. ఇలాగనమాట. ఇలా మొత్తం కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మనము గ్లాస్ బీడ్స్తో 2 ప్యాటర్న్లో చేసుకున్నాము. ఒకటి ఇది హనీ బీడ్స్, హనీ టైప్లో ఉంటుంది అన్నమాట గ్లాస్ బీటు. ఇది వైట్ గ్లాస్ బీటు. చూడండి, ఇప్పుడు ఇలాగా తీసుకొని హనీ గ్లాస్ బీడ్స్తో చూడండి ఇలా తీసుకుంటున్నాను. ఇలాగా లైన్ తీసుకున్నాక ఫ్రెండ్స్, ఈ వైట్ ముత్యాలు ఉంటాయి కదా, అవి చిన్నది తీసుకొని ఇలా ఎడ్జ్లో కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం కిందగా తీసుకొని ఒకటి చిన్న ముత్యము, ఒకటి హనీ బీడు తీసుకొని ఇలాగా కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా అటు ఇటు కుట్టుకోవాలి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అనేది అర్థమవుతుంది. ఇలా మళ్ళీ కింద తీసుకొని ఇట్లా కుట్టుకోవాలి.
ఇలాగా నెక్ ప్యాటర్ను కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ మనము ఈ షుగర్ బీడ్స్తోనే ఇలా కుట్టుకోవాలి. ఇవన్నీ మీ ఇష్టం ఫ్రెండ్స్, అలాగే చేయాలనేది ఏముండదు. ఒక డిజైన్ తీసుకొని మీరు దాన్ని ఎలాగైనా కుట్టుకోవచ్చు. నేను ఫస్ట్ ఇక్కడ గొలుసు కుట్టు థ్రెడ్తో వేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం లుక్ రిచ్గా ఉంటుందని ఇలా వేస్తున్నాను అంతే. చూడండి, ఇలాగా ఒక ముత్యం పెట్టేసేయాలి. చూడండి, ఇలా మనము షుగర్ బీడ్స్ లైన్ తీసుకొని ఎడ్జ్లో మొత్తం పెట్టుకున్నాం కదా, మళ్ళీ సేమ్ అలాగే ఇంకో లైన్ అన్నమాట. చూడండి, ఇలాగా ఎడ్జ్కి వచ్చాక మనము ఒకటి వైట్ ముత్యం తీసుకొని పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. సేమ్ ఇలాగే ఇటువైపు కూడా. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడు ఇలాగా మనము సేమ్ షుగర్ బీడ్స్తోనే ఇలా మొత్తం రౌండ్ లాగా కుట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం రింగ్ లాగా వచ్చేలాగా ఇలా కుట్టుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్,
ఇలా డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, లీవ్స్, ఆ లీవ్స్కి అవుట్లైన్ జెర్రీ థ్రెడ్తో ఇస్తే డిజైన్ ప్యాటర్న్ పూర్తయిపోతుంది. చూడండి, ఇలా ఓన్లీ ఈ లీఫ్ వరకు ఇస్తే లుక్ బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ లీఫ్లు ఇచ్చుకుంటే చాలు. ఇలాగా మనము లీఫ్లు జెర్రీ థ్రెడ్తో కుట్టుకోవాలి. చూడండి, అవుట్లైన్ ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది మనము అవుట్లైన్ ఇచ్చాక లుక్ మారింది కదా, ఇలా మొత్తం లీవ్స్ అన్నీ జెర్రీ థ్రెడ్తో అవుట్లైన్ ఇచ్చుకోవాలి. చూడండి, అవుట్లైన్ ఇచ్చాక లుక్ ఎలా వచ్చిందో. మీరు కావాలంటే ఈ ప్లేస్లో ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో కూడా ఇలా గీసుకొని ఈ ఫ్లవర్ ఒకటి ఇలా గీసుకొని కుట్టుకోవచ్చు మీకు కావాలంటే. నేనైతే ఇలాగే డిజైన్ చేశాను, వాళ్ళు సింపుల్గా చేయమన్నారు. చూడండి, ఇది ఫినిష్ అయ్యాక ఎలా వస్తుందో చూపిస్తాను. అలాగే వీడియో చివరి వరకు చూస్తే మీరు ఫినిషింగ్ ఎలా వచ్చింది ఏంటి అని చూడగలరు ఫ్రెండ్స్. అందుకే వీడియో చివరి వరకు చూడమని చెప్తున్నాను. వీడియో చివరి వరకు చూసాకే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, డిజైను పూర్తయిపోయింది. లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి, నెక్ ప్యాటర్న్ మొత్తం లుక్ ఇలా వచ్చిందనమాట. చూడండి, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ లుక్ అనేది. చూడండి, నెక్ ప్యాటర్ను ఇలా తీసుకున్నాను సింపుల్గా. ఈ సింపుల్ నెక్ ప్యాటర్న్ చాలా చిన్నగా అలా గీసాను అనమాట. చూడండి, ఇది నెక్ ప్యాటర్న్లో వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది హ్యాండ్ ప్యాటర్న్లో వస్తుంది అన్నమాట. ఇది సింపుల్ హ్యాండే, అలాగా చాలా సింపుల్గా చేయమన్నారు.